సార్ చెప్పారు, భరద్వాజ్ సార్ చెప్పారు ఇలా టీజర్ చాలా బాగా వచ్చింది అని, నీ ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయని. బట్ నాకు ఎందుకో ఎక్స్పెక్టేషన్ అంత పెద్దగా ఏం లేదు. బట్ టు సీ మై ఫేస్ తర్వాత చూస్తే ఐమ్ లైక్ వావ్, స్పీచ్లెస్ అయిపోయాను. ఆ టీజర్ చూసిన వెంటనే లైక్ ఐ వాస్ లైక్ దిస్ టీజర్ ఇస్ సంథింగ్ లైక్ వెరీ హ్యూజ్. ఇట్స్ కమ్ అవుట్ and I think it's all credits to Chota sir, Vamshi sir, and JP sir, who is very huge in this film. He was like the godfather of the film, like behind there everything, and Bharadwaja sir as well, and producer sir. Thank you so much, sir, for being there always and supportive. And Alagi Raya ma'am is beautiful on screen, and off screen also she's very beautiful. Sir? Yeah, Hoti. And Mana Karthik Gari, like music is like excellent. It's for that teaser and that thing. So and Vanshik sir, obviously. I'm just so glad. Ante teaser చాలా బాగా వచ్చింది. This is just like not even a glimpse of the film. ఇంకా చాలా ఉన్నాయి film లో. I think I can't wait for people to see the film, and even I can't wait to see the film. Sir చెప్పారు నాకు రేపు you show me అనేసి. So I have lots of expectations now. Like I'm really grateful. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రితిక గారు, మిమ్మల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ తన కెమెరా కళ్ళతోటి అద్భుతమైన విజువల్స్ ని, వండర్ఫుల్ విజువల్స్ ని ఎప్పటికప్పుడు మనకు అందించేటువంటి మా చోటా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్ చోటా కే నాయుడు గారు. మీకు తోడు నేనున్నాను. చౌదరి గారు వస్తారా? కాదు, జగపత్ బాబు గారిని ఎందుకు అంతలా మెచ్ చేసుకుంటున్నాను? నేను టీజర్ చూసినప్పటి నుంచి అసలు వీళ్ళిద్దరూ ఎంత బాగున్నారంటే అని వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాను, ఏంటి ఇంత గ్లామరస్ గా అయిపోయారు, అసలు జస్ట్ హెయిర్ కలర్ మారిందంటే మిగతాదంతా సేమ్ టు సేమ్ అని. నేను ఆయన అడిగా షూటింగ్ వెళ్ళగానే, మధ్యలో బ్లాక్ వేద్దాను డైలాగే ఉంటాను, ఈయన బ్లాక్ వేసి ఉంటే వాళ్ళని ఇప్పుడు ఉండేవాడు కాదు, అయ్యే మొత్తం అందరూ ఆయన చుట్టూ ఉండేవారు. ఓ సారీ, కాదు బాబు, తోడు అన్నారు కదా, కాసేపు మంచి చెడుని మాట్లాడుకున్న తర్వాత మొదలెడదామని. థ్యాంక్ యూ, వెరీ గుడ్ మార్నింగ్. చాలా వేడిగా ఉంది బయట. మా టీచర్ మిమ్మల్ని అందరినీ మంచి కూల్ చేసింది అనుకుంటున్నాను. నాకైతే చాలా హై టెంపరేచర్లో ఉన్నా టీచర్ చూసాక. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ మై డియర్. తెగ మాట్లాడేసారు సినిమా గురించి, నేనేం మాట్లాడడానికి లేదు. ఇప్పుడు నేను మాట్లాడితే బోరు పడుతుంది. కిషోర్ గారు మీరు మాట్లాడదురు కానీ నేను ఇక్కడ ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చోటా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సినిమాని మనకు అందిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్స్ కిషోర్ నాయుడు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో కిషోర్ నాయుడు, చిరుమామిల గారిని, అండ్ అలానే మన వెరీ ఓన్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం, ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఎప్పుడు కూడా ఒక మంచి సినిమాల్ని, వండర్ఫుల్ సినిమాల్ని యాజ్ ఎ డైరెక్టర్ గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా, యాజ్ ఎ ప్రెజెంటర్ గా అందిస్తున్నటువంటి మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇస్ హియర్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. లాస్ట్ టైం టీజర్ గ్లిమ్స్ రిలీజ్ అప్పుడు మీరు నన్ను ప్రమోట్ చేసే విధానం నాకు జీవితంలో చాలా పెద్ద అదృష్టంగా అనిపించింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక మూవీ గురించి అయితే మీరు చూస్తారు, మూవీ చాలా పెద్దది అని చెప్పుకునే అవసరం లేదు. నేను ఇక్కడ వ్యక్తుల గురించి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానండి. నా లైఫ్లో నేను ఎప్పుడు ఒకటి అంటుంటాను, ఎంత సంపాదించావంటే ఈ సంవత్సరం నేను నలుగురిని సంపాదించానని చెప్తాను, అంటే నలుగురు వ్యక్తుల్ని. అలా ఈ సినిమాతో నేను ఎంతమందినో సంపాదించాను, మీ అందరిని కూడా సంపాదించుకున్నాను. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే, మొట్టమొదట ఈ మధ్య రితిక గురించి ఎక్కడో పొగుడుతుంటే తమ్మారెడ్డి గారు అడిగారు, అదేంటి వాళ్ళిద్దరికి ఏంటి కాంబినేషన్ అంటారు. మేము సాయంత్రం మాట్లాడుకునే భాష ఒకటి ఉంటుంది, ఆ భాషలో నేను మా చోటా గారు అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు,
క్వార్టర్ బాడీకి హాఫ్ డ్రెస్ వేసి ఫుల్ సెల్లో నిలబెట్టేవాళ్ళు. అయినా కూడా ఈ రోజు ఇబ్బంది పెట్టకుండా, అసలు కష్టం అనిపించకుండా, అంత చలి నిజంగా హారిబుల్. నేను నిలబడలేకపోయేవాడిని. ఆ అమ్మాయి ఆ విధంగా నిలబడి పనిచేసేది. అంటే తమ్మారెడ్డి గారు అడిగారు, అదేంటి 80 ఏళ్ళు ముసలివాడిని నన్ను చలిలో కష్టపడ్డామని ఒక మాట అన్నారా, అమ్మాయి కాబట్టి అంటున్నారు అని కొంచెం ఫీల్ అయ్యారు. ఆ విధంగా మొట్టమొదటి హిట్ గారి తర్వాత వయ గారిని అసలు నేను సినిమాల్లో అక్కడక్కడ వింటుంటాను రూమర్స్ అని తర్వాత తెలిసింది. ఎక్కడ ఏ రూమ్ ఇస్తారు, ఓకేనండి, ఈ రూమ్ కాదు అక్కడికి వెళ్ళండి, ఓకేనండి, అక్కడికి వెళ్ళండి, ఓకేనండి. ఎవరు అలా ఉండరు. నేను చూసినానంటే సినిమాలో అలా ఉండదు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాయ గారు. అంటే అసలు చిన్నపిల్లలాగే బిహేవ్ చేశారు అక్కడ. ఇకపోతే మన మ్యూజిక్ డైరెక్టర్, ఎప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ని అనుకోలేదు. అది మీకే తెలుస్తుంది. అంత ఫ్రెండ్లీగా అంత ఆ విధంగా ఉంటారు. అంత ఎప్పుడు మాట్లాడుకున్నా. మరీ ముఖ్యంగా ఇక్కడ కనిపించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వంశీ ప్లస్ వంశీ అంటే మా డైరెక్టర్ వంశీ కాకుండా ఇంకొక వంశీ ఉన్నాడు, పిఆర్ఓ వంశీ శేఖర్ వాళ్ళు. అక్కడ ఏదో ఒక మూవీ చేస్తున్నాం, మూవీ గురించి మాట్లాడుతున్నాం అని ఎప్పుడు అనిపిస్తుంది. ఏదో ఫోన్ చేసినప్పుడు ఒక ఆప్యాయత, అది అన్న అంటూ. మరి ఆయన వయసు ఎంతో నా వయసు ఎంత తెలియదు, కానీ ఆయన అన్న అంటాడు. మేబీ ఆయన పెద్దోడేమో అనుకుంటున్నాను. చాలా చాలా ఆప్యాయతగా మాట్లాడుతుంటారు. తర్వాత మా సత్య ఎక్కడున్నాడు, సత్య అసలు లైఫ్లో ఈ మూవీ వల్ల నేను ఆయన కూడా సంపాదించుకున్నాను సత్యాన్ని. అది నాకు ఈ మూవీ వల్ల నేను సంపాదించిన ఆస్తి. ఇకపోతే ఇక తర్వాత బాబు గారి గురించి లాస్ట్ టైం కూడా చెప్పాను, అంత ఎక్కువ అక్కర్లేదు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అక్కడ తాజ్లో చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటూ బాబు గారి కోసం రూమ్ బుక్ చేసాము, సూట్ రూమ్ బుక్ చేసాము, 30,000 పర్ డే. రాగానే అందులో అడుగు కూడా పెట్టలేదు. నేను ప్రౌడ్గా బతికినంత కాలం చెప్పుకుంటాను బాబు గారి గురించి. ఆయన ఎప్పటికీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో, ఎప్పటికీ హీరోనే, ఏ రోల్ చేసినా ఎప్పటికీ హీరోనే. ఎందుకంటే ఇంత డబ్బు నేను ప్రొడ్యూసర్ చేత ఖర్చు పెట్టినేమను అని చెప్పి తన రూమ్లో అడుగు కూడా పెట్టలేదు. అది ఎగ్జాంపుల్ ఒకటి చాలు అనుకుంటా ఆయన ఈ సినిమాకి చేసిన కోఆపరేషన్. థ్యాంక్ యూ. మన చోటా గారు అయితే, చోటా గారి గురించి చేసిన వర్క్ గురించి రీసెంట్గా ఎవరో అమెరికాలో శ్వేత రాయ్ అని ఒక అమ్మాయి అక్కడ అమెరికాలో మూవీస్ తీస్తుంటుంది, ప్రొడ్యూసర్ కమ్ యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయి నన్ను అప్రోచ్ అయింది భోపాల్ వచ్చి, ఒక ఇంగ్లీష్ మూవీ తీస్తున్నాము, దాంట్లో కొంత పార్ట్ హిందీలో ఉంటుంది, నేను మధ్యప్రదేశ్లో తీయాలనుకుంటున్నాను. మీ గ్లిమ్స్ చూశాను, ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారు నాకు రికమెండ్ చేశారు మిమ్మల్ని కలవమని. నా దగ్గరకు వచ్చింది. వారి ఈ విజువల్స్ చూసిన తర్వాత అంత ఇంప్రెస్ అయ్యి చోటా గారితో మా మూవీ ఈ 20% పార్ట్ తీపిస్తారా అని అడిగిందాం. అది ఆయన రేంజ్. నేను అప్పుడే చెప్పాను, మీరు తొందరలో హాలీవుడ్కి వెళ్ళబోతున్నారండి అని. ఆయన రేంజ్ అది. ఇకపోతే ఆ సినిమాకి తను పనిచేసిన విధానం, అసలు ఇంత తక్కువ టైంలో ఇంత సూపర్గా మూవీ వస్తుంది. అసలు మా మూవీ రేంజ్ ఎంత పెరిగిందంటే ఊహించలేదు. అట్లా వస్తుందని ఊహించలేదు. అది కేవలం చోటా గారి వల్ల ఈ మూవీ ఇంత పెద్ద అంటే ఈ విధంగా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ప్రతి వంశీ గారు, నేను అక్కడ కూడా మళ్ళీ సినిమా గురించి తక్కువ మాట్లాడతాను. వ్యక్తిగా ఎంతో ఈ కొద్ది కాలంలో కలిసి పనిచేసిన అది మర్చిపోలేము ఇప్పటికీ అనుభవాలు. థ్యాంక్ యూ వంశీ. ఇక మరీ ముఖ్యంగా ఒక యంగ్ మ్యాన్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. నేను ఒక టైంలో ఇంకేముందో జీవితం ఆఖరి దశకు వచ్చేసింది అనుకున్నాను, కానీ ఈ సినిమాతో ఈయనతో పనిచేసిన తర్వాత నేను ఇప్పుడు పిల్లవాడిని అనిపించింది. ఎందుకంటే ఆయన యువకుడనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు కూడా ఆయనతో పాటు నేను లేకున్నాం, ఆయనతో పాటు పని చేయలేకున్నాం. అది నిజంగా నాకు తెలిసి ఇంకొక 20-30 ఏళ్ళు సినిమాలు తీయగలరు ఆయన అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరి సపోర్ట్కి చాలా చాలా రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆ రుణం తీరుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా తమ్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ సినిమా తీయాలనుకోలేదు.
ఏదో సినిమా తీద్దామని ఒక కథ అనుకుని జగపతి బాబు గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అది ఓకే అన్నారు. అని అయిపోయినాక ఎందుకో కొన్ని పరిస్థితుల్లో అది వదిలేసాం. వేరే సినిమా అంటే ఆయనే ఒక కథ చెప్పాడు. ఆల్రెడీ ఎప్పుడు అనుకున్నారంట చెప్పాను. అక్కడి నుంచి వదలా తగులుకుందాం మాకు. ఆ తగులుకుని జగపతి బాబు తగులుకున్నాను నిజంగా చెప్పాలంటే. అంటే నేను ఒక హీరో ఇలా పని చేయగలడు. ఎందుకంటే నాకు తెలిసే ఈ సినిమాకి దగ్గర ఆయన పని చేసిన రోజులు పక్కన పెట్టండి, షూటింగ్ చేసిన రోజులు కాకుండా మినిమం ఒక 60 to 70 days ఆయన ఈ స్క్రిప్ట్ అని కానీ అది అని కానీ ఎడిటింగ్ అని కానీ. అంటే నాకు ఈ 50 ఏళ్ళ సర్వీస్లో నాకు ఒక హీరో దీంట్లో ఇంటర్ఫీర్ చాలా చిరాకు. వీలైతే అమ్మాలి బూతులు తిడతాను అటువంటి నేను. కానీ ద వే హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అసలు నాకే వచ్చింది. ఏంటి అసలు ఇంత బాగా చేయగలరా ఎవరన్నా. అండ్ వాట్ ఎవర్ ఇన్పుట్ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఇది కానీ మొత్తానికి సినిమా ఇవాళ ఇలా వచ్చింది అంటే, ఉంది అంటే, కంప్లీట్ చేసామంటే డెఫినెట్గా కిస్ నన్ అదర్ దెన్ జగపతి బాబు. ఇకపోతే ఈ క్వాలిటీకి వచ్చేటప్పటికి ఆ దుర్మార్గుడు చోట ఉన్నాడు కదా, అతను అసలు ఏం చేశాడో తెలియదు. అది ఏం చేస్తున్నాడో తెలియక చూస్తున్నాడు. షూటింగ్ ఉన్నాను కానీ నేను ఏదో తీస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అనుకున్నాక అవుట్పుట్ ఇక్కడికి వచ్చినాక ఎడిటింగ్లో చూస్తే అసలు నాకు మర్చిపోయిన 50 ఏళ్ళ సర్వీస్లో అంటే నేను చేసిన సినిమాల్లో బయట సినిమాల్లో కూడా డెఫినెట్గా అద్భుతమైన క్వాలిటీ ఇచ్చాడు. ఇక టోటల్గా వచ్చేటప్పటికి మా కోటగిరి వెంకటేశ్వర గారు లాస్ట్ 1.5 monthగా జగపతి బాబు గారు కానీ మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర కానీ చోటా గారు కానీ వీళ్ళు నిద్రపోవాలా, నన్ను నిద్రపోనేవాళ్ళ. వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నేను నాకు తెలిసి సినిమా చరిత్రలో ఒక కెమెరామెన్, ఒక హీరో, ఒక ఎడిటర్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమా ఇదే అయ్యి ఉంటున్నాం. నాకు తెలిసినంత వరకు ఎవరో ఇంత దూరిపోయే సినిమాలు మాకెందుకు మా డబ్బులు మా మొక్కని కొడుతున్నారు మేము చేసి వెళ్ళిపోతే చాలు అనుకునే రోజుల్లో వాళ్ళు మొత్తం చేసి ఇవాళ వాట్ ఎవర్ అవుట్పుట్ ఉందంటే, ఇవాళ మీరు టీజర్ చూశారు. టీజర్ చూస్తే ఇప్పుడే చాలా మంది మిత్రులు అనే బాగుంది అంటున్నారు. ఆ మాత్రం ఈ స్టేజ్కి తీసుకురాగలిగామంటే కేవలం ఈ జగపతి బాబు గారు, చోటా గారు, కోటగిరి వెంకటేశ్వర గారు వాళ్ళే. ప్లస్ అఫ్ కోర్స్ మొత్తం టీం అంతా చాలా పనిచేసింది అందరూ అనుకోండి. ఇందాక మా సార్ చెప్పినట్టు మా సత్యగాడు వాడు, ఇక ఈ లయ, రితిక ఈ చిన్నపిల్ల ఏం చేస్తుంది అనుకున్నాను. నాకు ఈ 2 నెలల నుంచి కళ్ళ కూడా ఆయనే వస్తాను. భయపెట్టేసింది సినిమాలో, ఒక వణుకు తెప్పించేస్తుంది. ఈ పిల్ల అమాయకంగా చిరునవ్వుతో ఉండే పిల్ల ఈ భయం ఎట్ట పెడుతుందో అర్థం కాలేదు. నేను మనం ఫోన్ చేసి ఎందుకు మనం ఇట్లా భయపెడుతున్నావు జనాన్ని. లయ నాకు చాలా 3-4 సినిమాలు చేసాం. అప్పటి నుంచి పరిచయం. ఈ సినిమాలో చేసింది ఆమె బ్రహ్మాండమైన ఆర్టిస్టు. ఆమె చేయలేదు ఇంతకుముందు చేసే క్యారెక్టర్ అనుకోలేదు. బట్ ద వే ఈ సినిమాలో ఆమె పోర్ట్రే చేసింది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను నమ్ముతున్నా యూ విల్ లైక్ ఇట్. జగపతి బాబు కానీ, లయ గారు కానీ, రితిక గారు కానీ వీళ్ళని జనం కూడా మెచ్చుకుంటారని. ఇక అక్కడి నుంచి చూస్తున్నాడు కార్తీక్ నన్ను గురించి చెప్పట్లేదు ఇంటికి, నేనే కదా మ్యూజిక్ చేశాను, నేను పలికినానా అనుకుంటున్నాడు. అతన్ని నేను టార్చర్ పెట్టాను, నిజంగా చాలా టార్చర్ పెట్టాను. ఇప్పటికి తిడతానంటే ఇంకా నాకు కావాల్సిన ట్రబుల్ ఏదయ్యా అనమాట. బట్ పాపం అతను చాలా మ్యాక్సిమం చేశాడు. అతన్ని ఇందాక మన చోటా చెప్పినట్టు మనం పిండి ఇవ్వలేదు, రొట్టె ఇవ్వలేదు, రొట్టి మాత్రం బ్రహ్మాండంగా కావాలని అడుగుతున్నాం. పిండి రొట్టి లేకుండా ఎట్ట చేస్తాను సార్ అంటాడు. నువ్వు చెయ్యిపోతే నువ్వెందుకు సంగీతానికి అని చెప్పి ఆయన తిట్టి మొత్తానికి ఏదో నా చేతనైనంత వరకు నేను లాగాను. బట్ అతని చేతనైంది ఇచ్చాడు. ఇంకా చూడాలి మిగిలింది. ఇంకా వంశీ డైరెక్టర్ ఆకేళ్ళ వి కృష్ణ గారు, ఆయన పరిధికి ఆయన చేశాడు. సినిమా బాగా వచ్చింది. సో ఈ సినిమా మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి. 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే కేవలం మీడియా కానీ, ప్రజలు కానీ, పబ్లిక్ కానీ ఆశీర్వదిస్తేనే ఉన్నాను. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు ఈ మధ్యకాలంలో. అప్పుడు నా 50 ఏళ్ళ చరిత్రలో. బట్ నేను అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్నాను. అప్పటి నుంచి ఆదరిస్తూ ఉన్నారు.
మళ్ళీ నన్ను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. We are looking forward to see Vadala soon in theaters. సో ఇప్పుడు మా వదల అంటూ మన అందరినీ థ్రిల్లింగ్ జోనర్లోకి, భయపెట్టే జోనర్లోకి, మంచి కాంటెంట్, మంచి స్క్రీన్ ప్లేతో పలకరించబోతున్నటువంటి మా డైరెక్టర్ వంశీకృష్ణ ఆకెళ్ళ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నా. నా ఫస్ట్ సినిమా హీరో జగపతి బాబు గారు, నా ఫస్ట్ హీరో. ఇక పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆయన్ని బడా అని పిలవాలి కానీ చోటా అంటారు. మా చోటా సార్ వెరీ స్వీట్ అండ్ చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న, అంత పెద్ద రేంజ్లో ఉన్న చోటా సార్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు. ఈ నలుగురు ఈ సినిమాకి 4 పిల్లర్స్. ఈ నలుగురు లేకపోతే ఈ సినిమా లేదు. సో 4 sides 4 పిల్లర్స్ ఉంటే డైరెక్టర్గా నువ్వు ఎక్కడ అని అడగచ్చు. సో మధ్యలో ఉన్నాను నేను. వీళ్ళందరూ నన్ను, నా పనిని తగ్గిస్తూ, నన్ను ప్రొటెక్ట్ చేస్తూ, నా స్టాండ్ని పెంచడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో ట్రై చేశారు. కొంచెం అనలైజ్ చేస్తాను. ఫస్ట్ జేబీ గారు. ఈ స్క్రిప్ట్ని నేను ఒక 3 years నుంచి జేబీ గారితో డిస్కస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఐడియా జేబీ గారిదే, జగపతి గారిది. ఆయన ఒక రోజు పిలిచి ఆయన ఇంటికి నన్ను, వంశీ ఈ కాన్సెప్ట్తో మనం ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. దాన్ని నేను కూర్చొని వర్కౌట్ చేశాను. అలా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ అవుతూ అది ఈ స్టేజ్కి వచ్చింది. అయితే ఈ స్టోరీ రెడీ అయిన తర్వాత, తమ్మారెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక డ్రాస్టిక్ చేంజ్ చెప్పారు. అదే టైంలో జేబీ గారు కూడా ఒక డ్రాస్టిక్ చేంజ్ చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగి ఇప్పుడున్న వదల అన్న స్టేజ్కి వచ్చింది. సో కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాకి పేరుకి నేను డైరెక్టర్ అయ్యుండొచ్చు, కానీ నాకంటే ముందు ఫస్ట్ డైరెక్టర్ జేబీ గారు. సో సెకండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి గారు. స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత, మొత్తం సెటప్ అంతా రెడీ అయిన తర్వాత దాన్ని అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక చేంజ్తో తమ్మారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు చోటా గారు. చోటా గారు లేకపోతే నిజంగా 100% ఈ సినిమా లేదు. ఎందుకంటే మేము అనుకున్నది వేరు, మేము చూసింది వేరు, మేము ఊహించుకున్నది వేరు. చోటా గారు మాకు ఇచ్చిన విజువల్ అవుట్పుట్ ఎక్స్ట్రాఆర్డినరీ, అద్భుతం అది. సో ఆయన లేకపోతే కూడా ఈ సినిమా లేదు. ఇంకా మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు. కిషోర్ గారు ప్రొడ్యూసర్గా కంటే ఒక హార్ట్ టచింగ్ పర్సన్గా, ఒక జెన్యూన్ పర్సన్గా, ఒక సిన్సియర్ పర్సన్గా, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న పర్సన్గా నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక పర్సన్ లాగా నాకు ఆయన చాలా తక్కువ పరిచయంలోనే గుర్తుండిపోయారు. పెద్దలు తమ్మారెడ్డి గారు నన్ను ఆయనకి ఇంట్రడ్యూస్ చేశారు జేబీ గారితో కలిసి. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఉండటం వల్ల ఓన్లీ బికాస్ ఆఫ్ కిషోర్ సార్ నేను ఈరోజు ఈ సినిమాలో డైరెక్టర్ అన్న పేరుతో ఉన్నాను. సో ఇంతమంది ఈ నలుగురు పిల్లర్స్ నా పని చాలా ఈజీ చేశారు. సో ఏంటంటే ఈ సినిమాకి నేను కాదు, నాతో పాటు ఈ నలుగురు డైరెక్టర్స్ అని నా స్ట్రాంగ్ ఫీల్. సో నెక్స్ట్ ఆర్టిస్టులు లయ గారు అండ్ కృతిక. వీళ్ళిద్దరూ ఈ సినిమాలో వాళ్ళ కెరియర్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తాం.
పోటీ పడినట్టు ఇచ్చారు ఇద్దరు. 100% అది మీరు చూస్తారు, టీజర్ ఫీల్ అయి ఉంటారు, మీకు తెలుస్తుంది. నెక్స్ట్, ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ అవుతున్నాం మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారు. సో ఈ సినిమాకి ఇందాక చోట గారు అన్నట్టు అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. డెఫినెట్గా చాలా మంచి మ్యూజిక్, చాలా అద్భుతం. సో ఇలా అన్నీ కలిసి వచ్చి పిల్లల దగ్గర నుంచి అందరూ చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి చేసిన సినిమా ఇది. ఇక సినిమా గురించి ఎందుకంటే ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు, ఎందుకంటే మనం కాదు సినిమా మాట్లాడాలి. అండ్ ఒక రిక్వెస్ట్తో నేను ముగిద్దాం అనుకుంటున్నాను. ఈ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కాంబినేషన్ జేబీ గారు, మా హీరో జేబీ గారు, తమ్మారెడ్డి గారు, మా సార్ చోటా సార్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు, ఈ నలుగురితోనూ నేను మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనుకుంటున్నాను. నలుగురు కాంబినేషన్ కాదండి, ఎందుకంటే నన్ను డామినేట్ చేస్తున్నారు వీళ్ళు. జేబీ గారితో డైరెక్ట్ గా ఒక సినిమా నెక్స్ట్ నేను చేయాలనుకుంటున్నాను, ఆయన్ని ఒప్పిస్తాను. అలాగే తమ్మారెడ్డి గారు ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేస్తాను, కిషోర్ గారు ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేస్తాను, చోటా సార్ నేను కలిసి వేరే సినిమా చేసుకుంటాం. సార్ మన ఇద్దరం కలిసి వేరే సినిమా అంటున్నాను సార్. ఆ సెపరేట్ గా చేయాలని అనుకుంటున్నాను సార్. లేకపోతే ఏంటంటే ఇంతమంది పవర్ఫుల్ పీపుల్ వచ్చేసరికి చెప్పాను కదా సార్, 5వ పిల్లర్ లా ఉన్నాను అనమాట. నేను 5వ పిల్లర్కి పవర్ లేదు సార్, అందుకని. సో ఇంకా సార్ నలుగురు హీరో సార్. నా ఫస్ట్ సినిమా హీరో, నలుగురు హీరోలు నేను వెళ్ళను, నన్ను డామినేట్ చేస్తున్నారు. అందుకనే సెపరేట్ చేద్దామని ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను సార్. యా అమ్మో, పెద్ద ప్లానింగ్. ఏది ఏమైనా కానివ్వండి, కానీ మీరు ఏవైతే సినిమాలు చేస్తారో వాటన్నిటి ఈవెంట్లకి హోస్ట్ గా మాత్రం నన్నే పెట్టుకోండి. సాక్షి ఉంటారు కదా అప్పుడు. సో ఇది పరిస్థితి. ఇంకా మనం మాట్లాడక్కర్లేదు, సినిమా మాట్లాడుతుంది. ఇంకా లయ గారు ఇచ్చిన ఎఫర్ట్కి, కృతిక గారు ఇచ్చిన ఎఫర్ట్కి, ఇంకా మిగిలిన ఆర్టిస్టులు రవివర్మని, ఇంకా అందరూ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో, అందరికీ స్పెషల్గా వాళ్ళ ఎఫర్ట్ కోసం నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ, అండ్ ఈ 4 పిల్లర్స్ వెరీ డేంజరస్ పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్కి లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటానని, లైఫ్ లాంగ్ వాళ్ళతో సెపరేట్గా సినిమాలు చేస్తానని నేను రిక్వెస్ట్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, ఎవరిని వదలా. That's so amazing, Vamshi garu. All the best and looking forward to see Vadala in theaters. Yes, తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వదల వరకు తన అందంతో, అభినయంతో, ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్తో తెలుగు సినిమా ప్రేక్షకుల్ని వదలకుండా ఇప్పటికి మంచి సినిమాల్ని చేస్తున్నటువంటి మా బ్యూటిఫుల్ లయా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ మధ్య కాలంలో ఎన్నో పవర్ఫుల్ రోల్స్ లో కనిపిస్తున్నారు ఆవిడ, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అండ్ ఇప్పుడు యోగి గారి వైఫ్ గా చాలా ఎమోషనల్ గా, ఇంటెన్స్ గా కనిపిస్తున్నారు. సో గుడ్ టు సీ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. ముందుగా టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చేసిన మీ అందరికీ కూడా అదే థ్యాంక్ యూ. సో ముందు టీజర్ చూసినప్పుడు అయిపోయిందా అప్పుడే అనుకున్నాను, టీజర్ కాబట్టి అంతే ఉంటుంది అనుకుంటా. సో చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. బికాస్ మేము చేసినప్పుడు ఆర్ నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కంటే ఇంకా పవర్ఫుల్గా, ఇంకా చాలా చాలా డెప్త్ ఉన్న ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్. సో ఫుల్ ఫిల్మ్ చూడాలి అని వెంటనే అనిపిస్తుంది. ఎంత ఎక్సైట్ అయ్యానంటే మొన్ననే జేబీ గారు ఎస్ఆర్హెచ్కి చేసిన ఒక యాడ్, ఇట్స్ వెరీ పాపులర్. సో నాకు అది చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి. సో ఆ యాడ్ సర్ చేయడం, అది కూడా చాలా బాగుండడం, నేను అయితే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎంత ఎక్సైట్ అయ్యానో
ఈ టీజర్ కూడా అంతే ఎక్సైట్ అయ్యాను. సార్ యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్, అది ఆల్రెడీ చెప్పాను. అండ్ దెన్ కానీ ఏంటంటే మీరు చేసే వర్సటైల్ క్యారెక్టర్స్ అసలు అంటే ద వే యూ లుక్ ఇన్ ఈచ్ ఫిలిం అండ్ ద వే యూ చేంజ్ యువర్ లుక్స్ చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. సో ఐ ఆల్వేస్ థింక్ దట్ యునో మేము మళ్ళీ చేస్తున్నప్పుడు మామూలుగా ఎవరైనా వి వాంట్ టు ఫాలో సమ్మన్ అంటే ఫీమేల్ ఆర్టిస్ట్ని ఫాలో అవ్వాలనుకుంటే, కానీ మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాం. మీలాగా ఏ క్యారెక్టర్లో అయినా చేయగలగాలి, ఏ క్యారెక్టర్లో అయినా డిఫరెంట్గా కనిపించడం దగ్గర నుంచి ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా మీ లెవెల్లో చేయాలని మీ సెకండ్ ఇన్నింగ్స్ మీ మీ అంటే మీలాగా అంటే మీ మీరు ఎలా చేస్తున్నారో అది ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఐఎమ్ హోపింగ్ ఐ డూ మై బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చేదాన్ని బట్టి. సో దాట్ ఈస్ సో యూ విల్ బీ మై రోల్ మోడల్ నౌ. అండ్ చోటా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీ ఎనర్జీ అసలు మ్యాచ్ చేయలేము. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే ఎనర్జీ. ఐ డోంట్ నో వాట్ యూ ఈట్. సో ఐ విష్ దాంట్లో మాకు కొంచెం మాకు కూడా ఆ ఎనర్జీ ఉంటే బాగుండేది. సో మైత్ర ఆంటీ సార్, మీరు చేసే అల్లరికి మేము ఎంజాయ్ చేయడంతో అయిపోయేది మాకు. సో వీ ఆల్సో హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. సో మీరు కూడా లేకపోతే మాకు కూడా కొంచెం డల్గానే అనిపించేది. సో వెరీ వెరీ అంటే మీరు యూ గేవ్ అస్ ఆల్ ఎనర్జీ, ఈవెన్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. దెన్ భరద్వాజ్ సార్, మీరు ఫాదర్ ఫిగర్ అండ్ ఆల్సో చాలా సినిమాలు చేశాము. అండ్ ఈ ఫిల్మ్ డెఫినెట్లీ డిఫరెంట్ సార్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మళ్ళీ అదే ఒక స్పెషల్ ఫీలింగ్ అబౌట్ యూ సార్. సో మీరు మమ్మల్ని బాగా చూసుకున్నారు అండ్ యూ టుక్ కేర్ ఆఫ్ అస్. మళ్ళీ ఇలాంటి రోల్లో నేను వచ్చానంటే దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిషోర్ గారు, నార్మలీ ఆల్ ద ప్రొడ్యూసర్స్ మనీ ఎంత వచ్చింది, ఇది ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది, ఇవి మాట్లాడతారు. కానీ మీరు ఎప్పుడు లైక్ యూ సెడ్ ఎర్నింగ్ పీపుల్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు గుర్తించేవి కూడా చాలా చాలా సెన్సిటివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ ఇవి అన్ని గుర్తిస్తారు. సో యూఆర్ అ పాజిటివ్ పర్సన్. సో మీకు అన్ని పాజిటివ్గా కనిపిస్తాయి. సో మేము చేసింది ఏం లేదు, ఇట్స్ ఆల్ ద వే యూ లుక్. సో మీ క్రెడిట్ అదంతా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ, ఎస్పెషలీ మీ. థ్యాంక్ యూ. అండ్ వంశీ గారు, థ్యాంక్ యూ అండి. మీరు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పటికీ ఇప్పటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. And I got excited when I heard the story itself, you know it. So ఇప్పుడు చూసేసరికి ఇంకా it's exciting, and when I see the whole film I think I'll be very very excited. So I'm thankful for you and for this opportunity too. And music director garu, మీరు you gave that intense feel definitely, and all the songs that you've made చాలా చాలా బాగున్నాయి. And hope the audience will also like it. Soon it will be coming kabatti. So hoping the team and all, we put lot of effort, and మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లేయా గారు. మాకు ఒక క్వశ్చన్ ఉంది మీ టీం వదలా నుంచి. సో ఇప్పటి వరకు మీరు స్టార్టింగ్ సినిమా నుంచి ఇప్పటి వరకు చాలా మంది యాక్టర్స్ తో వర్క్ చేశారు కదా. సో వదలకుండా మళ్ళీ మళ్ళీ పనిచేయాలనిపించే యాక్టర్స్ ఎవరు? అంటే డెఫినెట్లీ అంటే ఐ నాట్ సేయింగ్ బికాస్ ఇస్ హియర్, బట్ జేబీ సార్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ, నో డౌట్. బికాస్ ఆయన మమ్మల్ని సెట్లో ఎంత కంఫర్టబుల్ చేస్తారో ఐ థింక్ హృతిక ఆల్సో విల్ అగ్రీ టు ఇట్. అండ్ ఐ ఫర్గాట్, సారీ హృతిక, your performance is wonderful. అండ్ జస్ట్ టీజర్లోనే ఇలా ఉంది.
ఇంకా ఫుల్ ఫిల్మ్ చూస్తే అసలు ఐ హావ్ నాట్ సీన్ యువర్ పార్ట్స్ రియలీ. నేను ఉన్నంత వరకే చూసాను కానీ ఐ హ్యావ్ టు సీ ద హోల్ ఫిల్మ్, దెన్ ఐ విల్ బి రియలీ థ్రిల్డ్, ఐ నో ఇట్. సో కంగ్రాచులేషన్స్ ముందుగానే. సో జేబీ సార్ తో పనిచేయడం మాకు యాక్చువల్లీ అందరికీ వెరీ కంఫర్టబుల్. ఐ థింక్ చోటా సార్ ఆల్సో విల్ అగ్రీ. ఇందాక ఆల్రెడీ భరద్వాజ్ గారు కూడా చెప్పారు. సో హీ మేక్స్ అస్ ఆల్ కంఫర్టబుల్, హీ మేక్స్ షూర్ దట్ వీ ఆర్ టేకెన్ కేర్ ఇన్ ఆల్ ద వేస్. సో దట్ ఈస్ డెఫినెట్లీ నో డౌట్. థ్యాంక్ యూ మ్యామ్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అబ్బాయిలందరికీ జగ్గుబాయ్ అయినా, అమ్మాయిలందరికీ జగ్గు డార్లింగ్ అయినా, యాజ్ ఎ హీరో అయినా, యాజ్ ఎ విలన్ అయినా, పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసేటువంటి మనందరి ఫర్ ఎవర్ ఫేవరెట్ జగపతి బాబు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ యోగిగా ఈ సినిమాలో మన అందరినీ వదలకుండా తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో పలకరించడానికి సిద్ధమైపోయారు. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీబడి. వదలా సినిమా జీవితంలో అన్ని జరిగినట్టు ఈ సినిమా కూడా జరిగిపోయిందలా. మరి మా ప్రొడ్యూసర్ గారు కిషోర్ గారికి ఏం మైరంగా వచ్చిందో సడన్ గా వచ్చి భరద్వాజ గారితో సినిమా చేయాలని వచ్చారు ఆయన. అది ఇలా తిరిగి మేము అనుకున్నాం ఆయన రావడం ఏంటో, మీ సినిమా తీయడం ఏంటో, వాళ్ళ ప్రెస్ మీట్ ఏంటో, ఈ రిలీజ్లు ఏంటో. ఓకే, అందరికి కలిపి చెప్తున్నాను. బేసిక్లీ ఈ సినిమాకి బ్యూటీ ఏంటంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, యూనిట్, టీమ్ అందరూ బంగారాలు. ఎక్కడ కూడా ఎవరు సైడ్ నుంచి ఇబ్బంది లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తూ ఒక థ్రిల్లర్ని తీయగలిగాం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దీనికి ఐ వుడ్ గివ్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ టు చోటా, బికాస్ తనకి సంబంధం లేదు ఈ సినిమాకి. ఇనిషియల్గా తను ఎఫోర్డ్ చేయలేని సినిమా ఇది, తన టైం తీసుకునే సినిమా కాదు ఇది. బట్ టైం ఇచ్చాడు, సినిమా చేసి పెట్టాడు. ఇప్పుడు కూడా రాత్రి మగళ్ళు పనిచేస్తున్నారు. సో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు, మెరుపు ఇచ్చాడు. అంటే ఈ సినిమాకి క్వాలిటీ ఇచ్చాడంటే దట్స్ చోటా. అండ్ ఐ వుడ్ థ్యాంక్ ఎవ్రీబడి. ఈ బంగారం లాంటి సినిమాని తీసుకొచ్చి మీకు అప్పచెప్తున్నాం, మీ బంగారం లాంటి ప్రెస్కి, సోషల్ మీడియాకి. మీరు కొంచెం కల్తీ చేయకుండా బాగా తీసి పెట్టండి. థ్యాంక్ యూ. ఓకే, దట్స్ ఇట్. లయ గారు ఆన్సర్ చెప్పారు. సో ఫేవరెట్ యాక్టర్, వదలకుండా వర్క్ చేసేటువంటి యాక్టర్ అని మీరు కూడా చెప్పేస్తే. ఎప్పుడు చేద్దాం నెక్స్ట్ సినిమా? ఐఎమ్ ఆల్సో రెడీ. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి మా ట్రావెల్ హనుమాన్ జంక్షన్ ఎప్పుడుది? 25 years. శివరామరాజు, హనుమాన్ జంక్షన్, శివరామరాజు ఫస్ట్, మనోహరం. ఓకే. అండ్ ఆ సినిమాకి ఎన్ని నంది అవార్డ్స్ కూడా వచ్చాయి మనోహరంకి కానీ. హిట్ మెషిన్. సో ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ నంది అవార్డు వస్తుంది, ఎందుకంటే కత్తి పట్టుకుని తిరుగుతుంది ఫస్ట్ నైట్ నాడు. అయ్యో. ఓకే, ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ టీమ్ అందరినీ కూడా ఫోటో ఆప్ కోసం వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ ని, అండ్ మా డిఓపిని తమ్మారెడ్డి గారిని, లయ గారిని, రితికా గారిని, అండ్ కిడ్స్ అండ్ మా ప్రొడ్యూసర్స్ ని. ఈయన కిషోర్ గారు అయితే ఫస్ట్ కాపీ చూసే ముందు వాట్ ఎవర్ రష్ చూసేసి గబగబా ఫోన్ చేసేసి ఈ సినిమా ఎవరు వచ్చినా అమ్మద్దు, గబగబా అర్జెంటుగా అమ్మద్దు, మీరు మినిమం 45-50 కోట్లు చేస్తుంది ఈ సినిమా అనేది ఆయన కాన్ఫిడెన్స్. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కాన్ఫిడెన్స్ అండి. వీ హోప్ దట్ రియలీ హ్యాపెన్స్. అండ్ చోటా ఇచ్చిన క్వాలిటీ దిస్ నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ ఎవరైనా తీసుకోగలిగిన సినిమా ఇది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.